ఆగూరు అనే ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యో నేనెంత తెలివి లేని పశుప్రాయుడినైతేనే అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి? పశుప్రాయుణ్ణయ్యాను, తెలివి లేని పశుప్రాయుణ్ణయ్యాను అంటాడు. ఆగూరు, ఏంటి నువ్వెందుకు పశుప్రాయుడు అయ్యావు అంటే, పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము నాకు లేదు అంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి సామెతల 30వ అధ్యాయం. ఇప్పుడు వద్దు. ఆగూరు ఆ 30వ అధ్యాయంలో తన గూర్చి అంటాడు, నాకు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం లేదు కనుక నేను తెలివి లేని పశుప్రాయుణ్ణయ్యాను అన్నాడు. కీర్తనాకారుడైన దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత తాను చేసిన ప్రార్థన ఏంటో తెలుసునా? అయ్యో నేనెంత తెలివి తక్కువ వాడిని, అయ్యో నేను తెలివి లేని పశువునయ్యానన్నాడు. అవును, దేవుడు మనలను తెలివిగల వారిగానే చేశాడు. కానీ కొన్ని సందర్భాల్లో మన అవివేకాన్ని బట్టి, బుద్ధిహీనతను బట్టి తెలివి లేని వారుగా ప్రవర్తిస్తాం. అందుచేత మనము పశుప్రాయులం కాదు, మనము తెలివిలేని పశుప్రాయులు వంటి వారం కాదు. ఎంతోమంది బైబిల్లో అయ్యో నేను తెలివిలేని పశుప్రాయుడును వారు తప్పిపోయిన ప్రతిసారి, దేవునికి విరోధంగా పాపం చేసిన ప్రతిసారి తెలివిలేని పశుప్రాయులమని ఒప్పుకున్నారు బైబిల్లో. పరిశుద్ధ జ్ఞానము, దేవుని కూర్చిన పరిశుద్ధ జ్ఞానము లేనటువంటి ఆగూరు అంటాడు, నేను పశుప్రాయుణ్ణి, తెలివిలేని వాడిని అంటాడు. కానీ కొత్త నిబంధన సంఘంలో మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. మనము తెలివిలేని వారం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తున్నాడు. బిగ్గరగా చెప్పేది, తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తున్నాడు, తన జ్ఞానము చేత మనల్ని నడిపిస్తున్నాడు, తన తెలివి చేత మనల్ని నడిపిస్తున్నాడు, తన బలము చేత మనల్ని నడిపిస్తున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఇదే చెప్తుంది. అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసిన ఆలోచన ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, బలం ఉంది. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నాడు. కనుక మనము తెలివి లేని పశుప్రాయులము కాదు. అందుకు యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. మరి శుభవేళ ఈ తెలివి లేని, అర్థం చేసుకోలేని, అవగాహన లేని ఈ జంతువు, ఈ పక్షిని దేవుడు మన ఎదుట ఉంచి దీని నుండి మనకి నేర్పుతున్న పాఠం ఏంటి? నువ్వు తెలివిగలవాడువా, తెలివిలేనిదానివా? తెలివిగలవాడిగా ప్రవర్తిస్తున్నావా, తెలివి లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావా అన్నది మొదటి ప్రశ్న. నువ్వు మనిషివై ఉండి జంతువులా ప్రవర్తిస్తున్నావా? దేవుని పోలికలో, దేవుని సారూప్యములో, దేవుని జీవముని ఎందుండి ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? తెలివి లేని దానిలాగా, మొగవులాగా ప్రవర్తిస్తున్నావా అన్నది ఒక ప్రశ్న. మరలా ఈ యోబు గ్రంథం 39వ అధ్యాయం 16వ వచనం, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ఎందుకు దేవుడు దీన్ని తెలివిలేంది అన్నాడంటే, దాని కష్టము వ్యర్థమైనను దానికి, చెప్పండి అందుకే తెలివిదేంది, దాని కష్టము వ్యర్థమైనను దానికి. నిజంగా ఈ నిప్పు కూడా ఎంత కష్టపడుతుందో తెలుసా? దీని వేగం గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఎంత అంటే ఇక్కడ బయలుదేరితే గుంటూరులో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది గంటలో. ఏంటి నిప్పుకోడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అంతగా పరిగెత్తుద్ది. 2 మనుషులు దాని మీద కూర్చుంటే
గుర్రము కన్నా అవలేలుగా తీసుకుని వెళ్ళొద్దంట. అంత వేగవంతమైంది ఇది. అంత విరిగా అసలు దీన్ని నడవదు, పరిగెత్తడమే దీని బతుకు. పరుగుతుంది, పరుగో 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 పరుగో, పరిగెత్తి 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 పరిగెత్తుతూనే ఉంటుంది. దేవుడు దీనికి పరిగెత్తే కృపించాడు. కానీ ఎందుకు పరిగెత్తుతుంది? పరిగెత్తి 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 గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి ఎందుకు తన పరుగు పరిగెత్తుతుంది? గురిలేని పరుగు, గురిలేని పరుగు అండి దాన్ని. ఎందుకు గురిలేని పరుగు అంటున్నానంటే, ఓ మాట చెప్తాను వినండి. ఇది ఎటు పరిగెత్తుతుందో దీనికే తెలియదు. దీనికి ఒక గురి లేదు, దీనికి ఇష్టమైనట్టు పరిగెత్తుతుంది. ఉదాహరణ చెప్తా. ఓ శత్రువు వచ్చాడు, దాని ముందు నిలబడ్డాడు. నిలబడితే శత్రువు ఎదురుగా నిలబడితే అది ఎటు పారిపోవాలి? అటు పారిపోవాలి. నేను ఇటు నిలబడ్డాను, శత్రువు అటు పారిపోవాలి. అటు నిలబడితే ఇటు పారిపోవాలి. కానీ ఇదేం చేద్దో తెలుసా? నేను పరిగెత్తగలను అన్న ధీమాతో ఒక సర్కిల్ గీసుకొని రౌండ్గా తిరుగుద్దట ఆ శత్రువు చుట్టూని. ఇక్కడి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 క్కడే తిరిగి 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 అక్కడే తిరుగుద్దట. తిరిగి 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 అలసిపోయిన తర్వాత ఆ ఇసుకలో, ఆ ఎడారిలో, ఉష్ణపక్షి కదండి ఇది, ఎడారిలో ఉండేదిగా, ఇసుకలో మెడకాయ దూసేసి తలకాయ దూసేసి ఇక నేను తప్పించేసుకున్నాను అంటదంట. ఎంత తెలియగలదంటారు ఇది? మరి ఎంతసేపు పరిగెత్తింది ఎందుకు? తిరిగి 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 ఎంతసేపు కష్టపడింది ఎందుకు? ఆ ఇసుకలో తలకాయ పెట్టి దూసి తప్పించేసుకున్నాను అనుకుంటుందట. ఎంత తెలియగలదండి ఇది? చాలామంది రాత్రి పగలు కష్టపడుతున్నారు, శక్తికి మించి కష్టపడుతున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, బాగా పరిగెత్తుతున్నావు నీవు నీ డ్యూటీలో, నీ కుటుంబ వ్యవహారాల్లో, నీ బిడ్డల్లో, నీ బిడ్డలు పెంచే విధంలో, కుటుంబ విషయంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో, వ్యవసాయ విషయంలో బాగా కష్టపడుతున్నావు. నీ కష్టం నీకు ఫలితం ఇస్తుందా? నీ కష్టము వ్యర్థమైపోతుందా? నువ్వు కష్టపడలేదని చెప్తున్నా, నిప్పుకొని కష్టపడతలేదని బైబిల్లో రాయబడినది. పరిగెత్తుతుంది 70 కిలోమీటర్ల వేగంతో. అసలు గుర్రం కూడా దాంతో పరిగెత్తలేదండి, అంత వేగంగా పరిగెత్తుంది. కష్టపడద్ది, శత్రువుని తప్పించుకోవాలని వేగంగా 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 పరిగెత్తుద్ది. ఇసుకలో తలకాయ పెట్టి దూర్చుకొని శత్రువుకు చిక్కిపోద్ది. పాఠం ఏంటో తెలుసా? రాత్రింబవళ్ళు నీ దర్శనం కొరకు పనిచేస్తున్నావు. రాత్రింబవళ్ళు నీ బిడ్డల్లో, నీ జీవితాల్లో ఒక స్థాయికి తేవాలి, దేవుని సంకల్పం నెరవేర్చాలని ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు కష్టపడుతున్నావు కష్టపడుతున్నావు, పరిగెత్తుతున్నావు, బాగా పరిగెత్తుతున్నావు, శక్తికి మించి ప్రయాసపడుతున్నావు. పౌలయ్య గారు అంటాడు, నా పరుగు వ్యర్థము కాలేదు. కానీ దీని పరుగు వ్యర్థమైపోయింది. నీ కష్టం వ్యర్థమైపోతుందేమో. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావు, కానీ నీ కష్టం వ్యర్థమవుతుందా, ఫలితం ఇస్తుందా? ఒక్క నిమిషం ఆలోచించాలి. నీ కష్టం ఎక్కడైనా వ్యర్థమైపోతుందేమో. నీ కష్టం ఎక్కడైనా వ్యర్థమైపోతుందేమో.
ఇసుకలో తలకాయ పెట్టి దూర్చుకున్నప్పుడు నీ కష్టం అక్కడ వ్యర్థమైపోతుందేమో. అసలు నీ గురి లేకుండా పరిగెత్తుతున్నావేమో. ఒక విజన్ లేకుండా, ఒక దర్శనం లేకుండా, ఒక సంకల్పం లేకుండా, అసలు నువ్వు ఎక్కడికి చేరుకోవాలని ఒక నిర్ణయం లేకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. ఆ ప్రయాణం మంచిది కాదు. నీ ప్రయాణం ఎక్కడికో, నీ గురి ఎక్కడికో, నీ దర్శనం ఏంటో అది నీకు లేకపోతే నీ కష్టం వ్యర్థమైపోతే. ప్రయాణమై వెళ్తున్న వాడిని, ఐగుప్తులో బయలుదేరిన వాడిని అడిగితే చెప్తాడు, ఎక్కడికరా మీరు వెళ్తున్నారు అని. 4 తరాలుగా ఐగుప్తులోనే ఉన్నారుగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు చెప్తారు, అదిగో దేవుడు మాకు వాగ్దత్వ దేశాన్ని ఇస్తున్నాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడికి వెళ్తున్నామని. మరి నీ దర్శనం ఏంటి? నీ ప్రయాణం ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి? యాకోబు ప్రయాణం బెర్షెబా నుండి హారాను వైపు డ్రైనెస్, ఎండిన స్థితికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఏ దర్శనంతో నువ్వు పరిగెత్తుతున్నావు అన్నది ఈరోజు నేను ప్రభు నిన్ను అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఇన్ యువర్ విజన్? నీ విజన్ ఏమై ఉంది? నీ విజన్ ఏంటి? నీ దర్శనం ఏంటి? నీ దర్శనం ఏంటి? నీ గురి ఎక్కడికి? ఎక్కడికి నీ పరుగు? ఆధ్యాత్మికంగా భక్తి చేస్తున్నావు, నీ భక్తి ఎక్కడికి నిన్ను చేర్చాలనుకుంటున్నావు? పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావు, కష్టపడుతున్నావు, పవిత్రంగా ఎదుగుతున్నావు, ఉపదేశ క్రమంలో జీవిస్తున్నావు అని నీ గమ్యం ఎక్కడికి చేరాలనుకుంటున్నావు? నీ ఆధ్యాత్మికతలో నీ ప్రయాణం ఎక్కడికి? నీ వృత్తిలో, నీ వ్యాపారములో, నీ కుటుంబ విషయంలో నీ దర్శనం ఏంటి? పౌలయ్య గారు అంటాడు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తలేదు. గురి చూడకుండా పరిగెత్తుతుంది కాబట్టి ఈ నిప్పు కోడి యొక్క ప్రయాస, కష్టము వ్యర్థమైపోయింది. పౌలయ్య గారు అంటాడు, గురి చూడని వాని వలె నేను ప్రయాసపడతలేదు, గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. ప్రతి వ్యక్తికి ఒక దర్శనం ఉండాలండి, ఒక గురి ఉండాలండి, ఒక సంకల్పం ఉండాలండి, ఒక ఏర్పాటు ఉండాలండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు కన్ఫర్మ్గా తెలిసి ఉండాలి. నీ దర్శనం ఏంటో నీకు అర్థం అవ్వాలి. దర్శనము లేని ఎడల జనులు కత్తు తప్పి తిరుగుతారు. నీ దర్శనము కనాను కాకపోతే మరలా నువ్వు తిరిగి ఐగుప్తుకు చేరుకుంటావు. అబ్రహాం అదే పొరపాటు చేశాడు. కనాను కని బయలుదేరాడు, కానీ కల్దీల దేశం నుండి కనాను కని బయలుదేరిన అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. కారణం, మార్గ మధ్యంలో త్రోవ తప్పాడు. చిన్న కష్టం వచ్చిందని త్రోవ తప్పేశాడు. ఐగుప్తుకు వెళ్ళి దాసీని తెచ్చుకున్నాడు. జీవితకాలం అంతటికి సరిపడిన శ్రమ తెచ్చుకున్నాడు. గురి చూడని వాని వలె పరిగెత్తొద్దని చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక దర్శనం ఉండాలి, ఒక గురి ఉండాలి, ప్రణాళిక ఉండాలి. నువ్వు ఎక్కడికి చేరాలనుకుంటున్నావు? నీ టార్గెట్ ఏంటి? ఎంతకాలం? ఎంతసేపట్లో? ఏంటి? టైం ఎంత? ఎప్పటికి వెళ్ళాలనుకుంటున్నావు? సమయం అయిపోతుంది. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. 80లో 40, 50 అయిపోయినాయి. అక్కడికి వెళ్ళే అసలు గురి లేకుండానే ఈ నిప్పుకోళ్ళగా ప్రయాణిస్తే, ఈ రోజుకి నీ గమ్యం నీకు లేకపోతే, ఆధ్యాత్మిక ప్రయాణంలో నీ గమ్యం నీకు లేదు, దేవుడు నీకు ఇచ్చిన చేతి పనిలో నీ గమ్యం నీకు లేదు. నాకు ఒక దర్శనం ఉంది, నేను గురి చూడని వాని వలె ప్రయాణం చేయట్లేదు. నాకు ఒక దర్శనం ఉంది, నేను ప్రభువుని అడిగాను, అది నాకు ఇస్తాడని నమ్ముతున్నాను, దాని కొరకే ప్రయాసపడుతున్నాను. నా దర్శనం ఏంటో తెలుసా? బూది గంతములను దేవుని సువార్తతో నింపాలి. అది ఎలాగో నాకు తెలియదు. బూది గంతముల వరకు తన సాక్షిగా నేను ఉండాలి, ఉంటాను. నా దర్శనం బూది గంతాలు, ఇండియా కాదు, బూది గంతాలు. అందుకనే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వంది ఏదో దేవుడే చేస్తాడు. అందరికి ఇచ్చింది నాకు ఎవడు. ఇంతకుముందు ఎవరికి, ఏ దైవ సేవకునికి, ఏ మినిస్ట్రీకి ఇవ్వంది ఏదో దేవుడు ఇవ్వబోతున్నాడు. దానితో ఒక్క క్షణంలో, కనురెప్పపాటులో ఈ మినిస్ట్రీని దేవుడు బూది గంతాలు తీసుకుని వెళ్తాడు. నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది.
అది భూదిగంతాలు. నా ప్రాణం పోకమునిపే ఖచ్చితంగా దాన్ని చేరుకుంటాను, ఆ గమ్యం ఎదుగు వెళ్తాను. లక్షల కోట్ల మందిని దేవుని తోడు త్రిప్పగలుగుతాను. నాకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శనం కొరకే బతుకుతున్నాను. అందుకే నేను ఒక మాట రాశాను, నా దర్శనము నీవు చెదరి పోనీయవని ఒక పాట రాశాను. కృషించిన నా శరీరం నీ సేవకు అడ్డు కాదు, కృంగిన నా హృదయం నీ కృపకు సమీపంగా చేరుతుంది. ఇంకా నాకెందుకు నీ దర్శనం నెరవేరదు? నేను ఒక పాట రాసుకున్నాను, చాలా సంవత్సరాల క్రితమే రాశాను ఆ పాట. కృషించిన నా శరీరము నీ సేవకు అడ్డు కాదన్నావు, కృంగిన నా హృదయాన్ని కృపకు సమీపంగా చేస్తున్నావు. ఇంకా నా దర్శనం ఎందుకు నెరవేరదు అన్న ఒక నిరీక్షణతోనే ప్రయాణం చేస్తున్నాను. ఈ నిప్పుకోళ్ళలాగా ఉండకూడదు నీ ప్రయాణం. ఎక్కడికి పోతున్నావో తెలియనట్టుగా ఉండకూడదు. నీ గురి ఏంటో నీకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. చెప్తున్నా, ఈరోజే నీ డైరీ తీసుకొని రాసుకో, నీ పెన్ను తీసుకొని బైబిల్లో రాసుకో. నీకు ఇంపార్టెంట్ అధ్యాయం ఏదనిపిస్తుందో, నీ వాగ్దాన అధ్యాయం ఎక్కడుందో అక్కడ రాసుకో. నా గురి ఇది, నా వృత్తిలో నా గురి ఇది, నా ఆధ్యాత్మికతలో నా గురి ఇది, నా జీవితంలో నేను ఇక్కడ చేరుకోవాలనుకుంటున్నాను. కన్ఫర్మ్గా రాయి, ఎంతకాలమో రాయి, దాన్ని మీద దృష్టి పెట్టు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, అలసిపోవద్దు అలసిపోవద్దు అలసిపోవద్దు. ఆ గురి కలిగిన నీవు కలిసిపోకూడదు. పరుగు పందెములో ఉన్నావు, ఆగిపోకూడదు. పరుగు పందెములో ఉన్నావు, ఆగిపోకూడదు. అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, దుష్టుడు ఆటంకం కలిగిస్తాడు, ఆగిపోకూడదు. బహుమానము పొందునంతగా గురి వద్దకు నువ్వు పరిగెత్తు, టార్గెట్ పెట్టుకో. ఆధ్యాత్మికతలో నేను స్థాయికి చేరాలి, ఆర్థికంగా నేను స్థితికి రావాలి. ఒక గురి పెట్టుకో, ఒక దర్శనం పెట్టుకో, ఒక సంకల్పం పెట్టుకో, దానికోసమే పరిగెత్తు. నిప్పుకోళ్ళగా ఊకనే పరిగెత్తొద్దు. నీ కష్టం వ్యర్థమైపోతుంది కొడుక, నీ కష్టం వ్యర్థమైపో. నీకే తెలియదు నువ్వు ఎక్కడికన్నది. నీ సంకల్పం ఏంటో నీకే అర్థం కానప్పుడు, ఆధ్యాత్మికతలో నీ గురేంటో, ఆర్థికంగా నీ గురేంటో, అసలు దేవుడు నీకేం చేయబోతున్నాడు, ఎక్కడికి నువ్వు ప్రయాణం వెళ్తున్నావు, దేన్ని పుచ్చుకోవడానికి వెళ్తున్నావు అనేది నీకు అర్థం కాకపోతే నువ్వు ఒక నుప్పుకోడవే, నువ్వు ఒక తెలివిలేనోడవే, నువ్వు ఒక తెలివిలేని దానివే. అలా ఉండకూడదని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.